ట్విట్టర్ అయితే మొత్తం నెగిటివ్, మొత్తం అంతా బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు సర్లే, నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటాను. రవితేజ గారు అసలు ఆయన కెరియర్ లో ఎంత నెగిటివిటీ ఇప్పుడు చూడలేదు. అసలు ఆ నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ అయింది, అసలు ఎలా క్రియేట్ అయింది ఆయన మధ్యలో, అసలు ఫ్యాన్స్ మధ్యలో రవితేజ గారి మధ్యలో నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ అయింది, జీరో హేట్ రేట్ నుంచి హైయెస్ట్ హేట్ రేట్ వరకు అసలు ఆయన మీద ఎలాగ వచ్చింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఆయన అసలు ఇంత పెద్ద చిన్న అంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఎలా వచ్చాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. సో అలాగే నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. రవితేజ గారు పెద్ద పెద్ద స్టార్ హీరోల మధ్యలో ఆయన హీరోగా ఎదగడం, అలాగే ఆయన పెద్ద హీరోస్ మధ్య ఆయన సినిమా రిలీజ్ చేయడం, అలాగే సక్సెస్ అంటే సక్సెస్ ని అవ్వడం అనేది సో చాలా పెద్దగా కూడుకున్న శ్రమ అనమాట. అయితే ఆయన అంత చిన్న మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎలాంటి సపోర్ట్ లేకుండా పెద్ద స్టార్ హీరోస్ రవితేజ గారు పెద్ద స్టార్ హీరోస్ మధ్య చిరంజీవి, వెంకటేష్ గారు, బాలకృష్ణ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ మధ్యలో ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చి వీళ్ళతో పాటు అంటే సో ఒక బ్రదర్ లాగా సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఒక హీరోగా ఎదగడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలన్నమాట. చాలా పెద్ద టాస్క్. అలాగే రవితేజ గారి మీద జీరో హేట్ రేట్ నుంచి హైయెస్ట్ హేట్ రేట్ మీద పెరగడం అనేది సో ఇది ఏంటంటే కామన్ మ్యాన్ గా ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చి అలాంటి హేట్ రేట్ ని అంటే సో దాని స్ట్రగుల్ పట్టడం, హేట్ అంత హైయెస్ట్ హేట్ రేటు సో ఉండడం, అంత స్ట్రగుల్లో ఉండి కూడా ఎంత మంచి మంచి మూవీస్ తీయడం అనేది మామూలు జోక్ అని చాలా మంది జోక్ గా మాట్లాడుకుంటున్నాం. రవితేజ గారి మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఏంటంటే ఈ స్టార్స్ మధ్యలో హీరో అయ్యాడు, అంత కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ హీరోగా ముందుకు వస్తున్న తరుణంలో చాలా మంది ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే హీరో చిన్నపిల్లల హీరో అంటే చిన్నపిల్లలను తీసుకున్న హీరోయిన్స్ గా అని అంటున్నా. అంటే ముసలితో తీయాలా అంటే లవ్ కెమిస్ట్రీ కుదరాలంటే సో దానికి తగ్గ ఏజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలి కాబట్టి సో అందుకని అంత హీరోయిన్ తీసుకుంటున్నారన్నమాట. లైక్ శ్రీలీల ఉంది, శ్రీలీల 50 years ఉన్న హీరోతో సో మూవీ చేసింది. అంటే అప్పుడు అక్కడ లేని రిస్ట్రిక్షన్స్ మన రవితేజ గారికి వచ్చాయన్నమాట. అంటే ఆయనకి 40+ ఉంటాయి, ఆమెకి 20+ ఉంటాయి. 20 years గ్యాప్ లో ఉండాలంటే సో ఆ కెమిస్ట్రీ కుదరాలంటే, లవ్ స్టోరీ అంటే లవ్ పర్ఫార్మెన్స్ కుదరాలంటే సేమ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా అలాంటి సో 20+ ఉన్న హీరోయిన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అలా తీసుకుని దీంట్లో సో మాస్ జాతర అనే మూవీలో తీసుకున్నారు అనమాట. ఇప్పుడు మాస్ జాతర వల్లే సో నెగిటివిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది రవితేజ గారి వల్ల. ఎందుకంటే సపోజ్ లవ్ కెమిస్ట్రీ ఉంది, ఆ కెమిస్ట్రీ కుదరాలంటే ముస్లాంని తీసుకొని పెడితే అక్కడ ముసలి లవ్ చేసుకుంటే ఏముంటుందని మీరే అంటారు అనమాట. నెగిటివ్ మీరే స్ప్రెడ్ చేస్తారు. ముసలి లవ్ చేసుకుంటే ఎలా చూస్తారు అని మీరే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అలా అని ఏజ్ ఉన్న గర్ల్ని తీసుకుని హీరోయిన్ తీసుకుంటే, యంగ్ హీరోయిన్ తీసుకుంటే సో ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటారు అనమాట. సో దాన్ని ఏమంటారో మరి మీ ఊహే వదిలేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక లవ్ కెమిస్ట్రీ కుదరాలంటే యంగ్ హీరోయిన్ ఉండాలి. ముస్లిం హీరోయిన్ తీసుకొచ్చేసి రవితేజ గారిని పక్కన పెట్టి కెమిస్ట్రీ కుదరలేదంటే మీకే అర్థం చేసుకోవాలన్నమాట. ఇకపోతే జీరో హేట్ రేట్ అంటే చాలా మంది ఇండస్ట్రీకి చాలా మంది కొత్త డైరెక్టర్స్ ని తీసుకొచ్చింది మెయిన్ గా ఇక్కడ రవితేజ గారు అని చెప్పాలన్నమాట. మెయిన్ గా కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఎవరైనా ఇచ్చారంటే అది రవితేజ గారే. సో చాలా కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చిన చాలా వరకు మూవీస్ అనేవి చాలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయని చెప్పాలి. హిట్ టాక్ అందుకున్నాయి అనమాట. కొన్ని సినిమాలు మాత్రమే అది ఏది నెగిటివిటీ స్ప్రెడ్ అవడం వల్ల నెగిటివ్ స్ప్రెడ్ అవడం వల్ల కొన్ని సో డౌన్ ఫాల్ అవ్వాల్సి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇంతమంది TFIలో సో చాలా మంది అంటే మంచి డైరెక్టర్స్ ని తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ గారే. పెద్ద స్టార్స్, పెద్ద హీరోస్ ఎవరు కూడా కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. కొత్త డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తే వాళ్ళ క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందంటే, వాళ్ళ పాపులారిటీ ఎక్కడ తగ్గిపోతుందని భయపడి అందువల్ల ఇవ్వలేదు. బట్ రవితేజ గారు అలా కాదన్నమాట. కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేయాలి, కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళ కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తారు కాబట్టి అది మూవీ హిట్ అవుతుందనే సో థాట్ లో మంచి ఆలోచనతో సో కొత్త డైరెక్టర్స్ కి ఇవ్వడం వల్ల హేట్ రేట్ అనేది 0% నుంచి చాలా హైయెస్ట్ పర్సెంట్ కి అయితే వెళ్ళిపోయింది. దాని వల్ల రవితేజ గారు ఇప్పుడు నెగిటివిటీలో స్ప్రెడ్ అవుతూ ఉన్నారు, నెగిటివ్ గా బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నారు, వైరల్ అవుతూ ఉన్నారు అనమాట. లైక్ మిరాయి తీసిన డైరెక్టర్ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఈగల్ తీశారు అండ్ చాలా 2 movies ఏమో తీశారు రవితేజ గారితో. ఇప్పుడు మిరాయి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది అండ్ కార్తికేయ Part 1, కార్తికేయ 2 ఎంత సక్సెస్ అయినాయి. కొత్త డైరెక్టర్స్ రావడం వల్ల ఎంత మంచి హిస్టారికల్ మూవీస్ మనం చూడగలుగుతాము. అందుకని రవితేజ గారు మంచి డైరెక్టర్స్ అంటే కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తాడు అనమాట. దానివల్ల హేట్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. ఎందుకు నువ్వు కొత్త వాళ్ళకి సో
ఛాన్స్ ఇస్తున్నాం, మీ మూవీస్ అన్ని కూడా డౌన్ ఫాల్ అవుతూ ఉన్నాయని చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అనమాట. దానివల్ల మన రవితేజ గారికి అనేది నెగిటివ్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఎనీవే, సో ఇలా నెగిటివ్ స్ప్రెడ్ అయినా కానీ రవితేజ గారు అలాంటి ఏమి పట్టించుకోవడం అనమాట. ఆయనకి ఫరక్ కూడా పడదని ఆయన చెప్పారనమాట. నాకు ఇలాంటి చాలా మంది అనుకుంటుంటారు, అనుకుని సో వాళ్ళ వల్ల నా వల్ల వాళ్ళు బతుకుతారంటే ఇబ్బంది ఏం లేదని రవితేజ గారు చెప్పారనమాట. ఎనీవే, మాస్ జాతరకి సో ఎంతమంది వెళ్తున్నారు మాస్ జాతర సినిమాకి? సో రేపు ఈ రోజు అంటే 31st రేపు ఈవినింగ్ అయితే ప్రీమియర్ షోస్ అయితే నడుస్తున్నాయి. ప్రీమియర్ షో టికెట్స్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి అనమాట. సో రేపు కాదు 1వ తారీఖు అయితే రేపు ఈవినింగ్, మోస్ట్లీ మేబీ రేపు 1వ తారీఖు కానీ సో నేను ఫస్ట్ డే కానీ సో రివ్యూ అయితే పెడతాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రవితేజ గారి మీద సో స్ప్రెడ్ అవుతున్న నెగిటివిటీ వీడియో. ఈ వీడియో మోస్ట్లీ మీకు నచ్చిందేమనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టే సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.